రోజా గారు మెగా డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు చేస్తూ మొన్న చేసిన ధర్నాలో కొన్ని మాటలు మాట్లాడారు. ఫస్ట్ ముందు ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం ఫస్ట్. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే నవీన్ అనే ఎస్సీఆర్టీ సభ్యుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడే మీకు పేపర్ లీకేజ్ అయిందనేది అందరికీ అర్థమైంది. పేపర్ లీకేజ్ కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, రెండో ర్యాంక్ నుంచి ఎందుకు ఇచ్చారనేది వాళ్ళు చెప్పాలి. రెండోది, ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అన్నారో గతంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటా అయితే రోజా గారు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ర్యాంకర్ అనేవాడు పేపర్ సెట్టింగ్లో పాల్గొన్నాడు. ఆ పేపర్ సెట్టింగ్లో పాల్గొనడం వల్ల అతనికి పేపర్ లీక్ అయింది. అతనికి పేపర్ గురించి తెలుసు కాబట్టి ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అందుకే గవర్నమెంట్ తెలుసుకొని అతనికి ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపరు ఎవరు సెట్ చేస్తారు, పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, పిహెచ్డి హోల్డర్లు, వాళ్ళ ఏజ్ దగ్గర 50-60 ఉన్నోళ్ళు పేపర్ సెట్టింగ్లో పాల్గొంటారు. కానీ ఏజ్ ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉండి ఎలిజిబిలిటీ ఉండి ఎగ్జామ్ రాసే వాళ్ళని అభ్యర్థులను తీసుకొచ్చి పేపర్ అనేది సెట్ చేయరు. మరి రోజా గారికి కనీసం ఈ చిన్న విషయం కూడా తెలవలేదు. అదే కాకుండా ఆమె ఏమంటున్నారంటే కనీస విద్యార్హతలు కూడా లేకుండా ఉన్నోళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని మరి ఆమె ఉంటుంది. మరి ఆమె అసలు ఒక విద్యార్హత లేకుండా అనేది ఫస్ట్ అప్లై చేయడానికే కుదరదు, ఎలిజిబిలిటీ అనేది ఉండదు. మరి ఏంటంటే మరి సరిగా తెలుసుకోకుండా వచ్చి ధర్నాలో పాల్గొందో, అంటే ఏమైనా మిడిమిడి జ్ఞానంతో వచ్చి మాట్లాడుతుందో తెలియట్లేదు. ఒకవేళ అభ్యర్థులకి ఏమన్నా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ఏంటంటే కోర్టుకు వెళ్ళే ఫెసిలిటీ ఉంది. కోర్టు అనేవి పూర్వపరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి మిగతా అభ్యర్థులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అట్ ది సేమ్ టైం వీళ్ళకి కూడా వీళ్ళ హక్కును కోల్పోకుండా కోర్టు అనేది చూసుకుంటుంది. ఎందుకంటే చాలా అంతకుముందు జరిగినటువంటి ఉద్యోగ నియామకాల్లో ఏదన్నా ఉంటే అభ్యర్థులు కోర్టుకు వెళ్తారు, కోర్టు ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ మరి ఇదేంటంటే పొలిటికల్ డ్రామా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.